రాజమహేంద్రవరం శివార్లలో సంచరిస్తున్న పెద్ద పులిని ఈ రాత్రికి ఎలాగైనా పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణం అలాగే రాజానగరం నియోజకవర్గాల్లో సరిహద్దు గ్రామాల ప్రజలను తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తున్న పెద్ద పులి రోజురోజుకు ఒక్కొక్క గ్రామంలో తిరుగుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం గ్రామీణ మండలం శాటిలైట్ సిటీ సమీపంలోని అక్కమ్మ తల్లి కొండ వద్ద అది మాటు వేసినట్టు అటవీ అధికారులు గుర్తించారు. నిన్న రాత్రి దివాన్ చెరువు జాతీయ రహదారి వద్ద రోడ్డు దాటుతూ వాహనదారులు దాటుతున్న దృశ్యాలను వాహనదారులు చిత్రీకరించిన తర్వాత అటవీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. దాని పాదముద్రలు రాజానగరం మండలం రఘుదేవపురం అలాగే శ్రీరాంపురం పరిసరాలతో పాటు రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగోయి వద్ద కూడా పరిశీలించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అక్కమ్మ తల్లి కొండ. ఈ కొండ పరిసర ప్రాంతాల్లోనే పెద్ద పులి మాటు వేసి ఉంది. అది ఉదయం నుంచి కూడా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్ అలాగే రాష్ట్ర వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆయన చలపతిరావు ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం రెస్క్యూ బృందాలన్నీ 12 బృందాలు అయితే పెద్ద పులి కోసం అన్వేషిస్తున్నాయి. దాని పాదముద్రలన్నీ కూడా సేకరించారు. ప్రధానంగా పెద్ద పులి రాత్రులు సంచరిస్తుండటంతో అది దాన్ని పట్టుకోవడం కష్టంగా మారింది. పగలంతా కూడా సేద తీరుతుందని ఇప్పటివరకు అధికారులు ప్రకటించారు. పూణే నుంచి ఒక నిపుణుల బృందం వస్తోంది. దాన్ని మత్తు ఇంజక్షన్ల ద్వారా కూడా ట్రాంక్లైజేషన్ ద్వారా దాన్ని పట్టుకునేందుకు కూడా అన్ని అనుమతులు ఇచ్చారు. అయితే ఆ నిపుణుల బృందం విమానంలో వచ్చేందుకు కొంత అనుమతులు వాళ్ళ దగ్గర వస్తు సామాగ్రి తుపాకులు ఉండటంతో అనుమతి నిరాకరించడంతో వాళ్ళంతా కూడా రోడ్డు మార్గంలో వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడే అటవీ అధికారులు సిబ్బంది అంతా కూడా ఉన్నారు, పోలీసులు కూడా ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక అడవిని తలపిస్తుంటాయి. ఉద్యానవన పంటలు ఈ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. అది అడవిలాగానే భావిస్తూ రోజు పెద్ద పులి ఆ గ్రామాల్లో తిరుగుతోంది. పశువులపై కూడా దాడి చేస్తోంది. ప్రస్తుతం మనం ఇక్కడే ఈ పరిసరాల్లోనే పులి అయితే మాటు వేసి ఉందని చెప్పారు. ఈ పులి సంచారంతో ఒక్కొక్క గ్రామాల్లో ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం కొండేపూడి నుంచి ఏలూరు వైపు నుంచి గోదావరిని దాటుకొని సీతానగరం మండలం కొండేపూడిలో ప్రవేశించిన తర్వాత అది రాజానగరం గ్రామీణ మండలం తొర్రేడు వద్ద ఆదివారం రాత్రి 3 ఆవుల్ని చంపేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెంకటనగరం తొర్రేడు పరిసరాల్లోనే 2 రోజులు సంచరించి మొత్తం అది కోరుకొండ మండలంలోకి వచ్చింది. గాడాల కోలమూరు పరిసర ప్రాంతాల్లో కూడా సంచరించింది. ఎప్పటికప్పుడు అటవీ బృందాలు అయితే దాని పాదముద్రలు అయితే సేకరించగలిగారు. పులి స్వయంగా అందరికీ కూడా స్థానిక ప్రజలకి వాహనదారులకి దివాన్ చెరువు వద్ద కనిపించడంతో మరింత అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఈ రాజానగరం అలాగే రాజమహేంద్రవరం గ్రామీణం ఈ 2 నియోజకవర్గాల పరిసర ప్రాంత గ్రామాల్లో మాత్రం తీవ్రమైన ఆందోళన అయితే నెలకొంది. అలజడ రేకెత్తేస్తోంది పులి అందరిలోనూ. ఇవన్నీ కూడా వ్యవసాయ భూములు, పంట పొలాలు, ఉద్యానవన పంటలు. రైతులు నిత్యం పొలాల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉంటారు. అట్లాగే విద్యార్థులు రాజమహేంద్రవరంకి వచ్చేవాళ్ళు, నగరంలోకి వచ్చేవాళ్ళు జనం అయితే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ పులి సంచారంతో అన్ని గ్రామాల్లో మాత్రం భయం అయితే నెలకొంది. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఒక స్పష్టంగా ప్రకటించారు. పులి మనుషుల జోలు ఇప్పటి వరకు రాలేదు కాబట్టి దాన్ని ఎవరు భయపడాల్సిన పని లేదు. అయితే అది మాత్రం పశువులు అందుబాటులో లేకుండా చేయాలి. రాత్రులు మాత్రం ఎవరు బయటకు రావద్దని మాత్రం చెప్తున్నారు. పశువులపై దాడి చేస్తుంది కాబట్టి ఆహారం దొరికితే ఇక్కడే అది తిరిగి దాని గమ్యస్థానానికి వెళ్లకుండా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మహారాష్ట్రలోని పులుల అభయారణ్యం నుంచి తబోడా పులుల అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణలోని పాల్వంచ నుంచి ఏలూరు జిల్లాలో ప్రవేశించి గోదావరి దాటి రాజమహేంద్రం వైపు వచ్చిన పులి దాన్ని మాత్రం ఈ రాత్రికి ఎట్లయినా కూడా పట్టుకుంటామని ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ PCCF చలపతిరావు అయితే ప్రకటించారు. దాన్ని పట్టుకునేందుకు మాత్రం ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. పూణే నుంచి నిపుణుల బృందం వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా పట్టుకుంటారు, అది ఎక్కడ ఉంది, ఖచ్చితంగా దాన్ని గుర్తించిన తర్వాత దానిపై మత్తు ఇంజక్షన్లు ప్రయోగించే అవకాశం ఉంది. ప్రధానంగా బోనులు అయితే ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. చిరుతపులి అయితే బోనుల్లో ఒకవేళ చిక్కే అవకాశం ఉంది, కానీ పెద్ద పులి బోనుల్లోకి మాత్రం దొరికే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటుందని కూడా అధికారులు స్పష్టం చేశారు. అది చాలా తెలివైంది, తన గమ్యాన్ని మార్చుకుంటూ ఉంటుంది, ఎప్పటికప్పుడు స్వయంగా వేటాడుతుంది, ఒంటరిగా తిరగటానికి ఇష్టపడుతుంది.
కాబట్టి పశువులు మాత్రం దొరికితే దాడి చేస్తుంది. అందుకని బోనుల ద్వారా కూడా బంధించడం కష్టసాధ్యం కాబట్టి మత్తు ఇంజెక్షన్లను ఇచ్చి దాన్ని ఎట్లన్నా కూడా ఈ రాత్రి పట్టుకుంటామని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అయితే 12 అటవీ బృందాలు ఈ రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణ మండలాల్లో జల్లిడి పడుతున్నాయి. పులిని ఈ రాత్రికి ఎట్లన్నా కూడా పట్టుకుంటామని కూడా అధికారులు సంసిద్ధమయ్యారు. మరోవైపు ఆయా గ్రామాల్లో మాత్రం ఇంకా తీవ్రమైన భయాందోళన అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యప్రకాశ్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.